మన రాష్ట్రంతోనే చూస్తే ఎంతవరకు మనకు మేలు జరిగింది ఈ బీజేపీ ప్రభుత్వం వల్ల అంటే మీరేం చెప్తారు? యశోద గారు, మీకు పల్లవి టీవీ ప్రేక్షకులందరికీ కూడా తెలంగాణకు ఎప్పుడూ జరగనంత అద్భుతమైన అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ గత 12 సంవత్సరాలుగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. అనేక ప్రయత్నాలు సక్సెస్ అయినాయి, చాలా ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం, ఇక్కడ ఉన్న ముందున్న బీఆర్ఎస్ పార్టీ, ఆ టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న ఈ 2.5 సంవత్సరాల నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతి చోట కూడా చిన్న చిన్న నవోదయ స్కూళ్ళ దగ్గర నుంచి అనేక చోట్ల చాలా కళల్లో కట్టలు పెట్టి ఏ ఒక్క పనిని కూడా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా, ఇప్పుడు హైదరాబాద్లో సైన్స్ సిటీ తీసుకురావాలని ప్రయత్నం చేస్తే భూమి ఇవ్వకపోవడం, ఓకే, హైదరాబాద్లో ఒక పెద్ద సంగీత నాటక అకాడమీ చాలా అద్భుతంగా నిర్మించుకుందాము అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అప్పుడు కల్చరల్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తే అసలు ఇక్కడ ల్యాండ్ ఇవ్వలేదు. ల్యాండ్ ఇవ్వకపోతే చివరికి దాదాపు ఒక 17-18 ఎకరాల్లో కట్టాల్సింది కేవలం 1000 గజాలలో కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా కూడా, బట్ డిస్పైట్ ఆల్ దీస్ డిఫికల్టీస్, వీళ్ళు అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కాళ్ళలో కట్టలు పెట్టినా, ఎన్ని షడ్యంత్రాలు చేసినా కూడా భారత ప్రధాని మోడీ గారి కమిట్మెంట్ టువర్డ్స్ తెలంగాణ పీపుల్ ఈజ్ విజిబుల్ ఇన్ మెనీ ప్లేసెస్. ఇప్పటి వరకు ఈ 12 సంవత్సరాలు దాదాపు 13 లక్షల కోట్ల సహకారం కేంద్ర ప్రభుత్వం. అది దేశంలో కేవలం 3 ట్రైబల్ యూనివర్సిటీస్ ఉంటే తెలంగాణలో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వడమే కాదు, వెంటనే దానికి ఫండ్స్ అలొకేషన్, వెంటనే బిల్డింగ్లు కట్టడము, వెంటనే వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్, ఇదంతా జరుగుతుంది. సో మోడీ గారి మార్క్ అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది ఈరోజు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ చూశారనుకోండి, మీరు ఆశ్చర్యపోతారు. దాదాపు 40-45 సంవత్సరాలుగా అనేక మంది నాయకులు వచ్చి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మేము కడతాము, ఇంకోటి చేస్తాము, ఇటు ఫైల్ అటు వచ్చినాయి, అటు ఫైల్ ఇటు వచ్చినాయి. కానీ 2023 జూలై 8వ తారీఖు వారు శంకుస్థాపన వేశారు. 2026 జూలై లోపే ఆల్రెడీ వాళ్ళకు టెస్ట్ రన్ అయిపోయింది, ఆర్డర్స్ వచ్చినాయి, ఆర్డర్స్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ 25 సంవత్సరాలు బంద్ అయిపోయిందండి. మరి కాంగ్రెస్ పార్టీ ఉండే అధికారంలో, టీడీపీ పార్టీ ఉండే అధికారంలో, టీఆర్ఎస్ పార్టీ ఉండే అధికారంలో, మరి ఏం చేశారు వాళ్ళు? మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని రీఓపెన్ చేయించారు. 6300 కోట్లు పెట్టి దానిలో మొత్తం అత్యాధునిక టెక్నాలజీతోనే ఈరోజు అక్కడ ఎరువుల కర్మాగారం అద్భుతంగా పనిచేస్తున్నది. ఎయిమ్స్ వచ్చింది తెలంగాణకు, రీజనల్ రింగ్ రోడ్, మొత్తం ప్రపంచంలోనే ఏ సిటీకి కూడా రీజనల్ రింగ్ రోడ్ అనేది ఉండదు. మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి. అలాంటిది హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ, ఇటువంటి సిటీకి రీజనల్ రింగ్ రోడ్ అవసరము అని రీజనల్ రింగ్ రోడ్ ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ల్యాండ్ అక్విజిషన్కు అని వీళ్ళు సపరేట్గా వెళ్ళి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకొని నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి దయచేసి కేంద్ర ప్రభుత్వము పెద్దన్న పాత్ర పోషించి, వేరే రాష్ట్రాలలో ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ ఈజ్ అ స్టేట్ సబ్జెక్ట్, రాష్ట్రం ల్యాండ్ అక్వైర్ చేసి ఇస్తే ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం కడుతుంది, నేషనల్ హైవేస్ కావచ్చు ఇంకోటి. కానీ ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ కూడా 50% డబ్బులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చి రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నది కదా. మరి దానిలో టెండరింగ్ ప్రాసెస్, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలి? పెద్దన్న పాత్ర పోషించే కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నప్పుడు సపోజ్ వాళ్ళు సంవత్సరంలో కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టారనుకోని, ఈయన 10 నెలల్లోనే కంప్లీట్ చేయడానికి టార్గెట్ పెట్టాలి, అంతేనా కదా? అంతేగాని వాళ్ళు సంవత్సరం అయితే దీన్ని ఎట్లా ఆపాలి, దీన్ని ఎట్లా 2 సంవత్సరాలు డిలే చేయాలి, ఇలాంటి ఆలోచనలు చేసేది ఈ ప్రభుత్వము, ఇంతకు ముందున్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అందుగురించే తెలంగాణ ప్రజలు చాలా క్లియర్గా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి ఈ ఉద్దేశంతో ఇప్పుడు 2028లో ఎన్నికలు జరిగినా, 2029లో ఎన్నికలు జరిగినా బరాబర్ బీజేపీకి కమలం గుర్తుకు ఓటేసి ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకోవాలి అని పూర్తి స్థాయి సంకల్పంతో ఉన్నారు ప్రజలు. సార్, ఇప్పుడు మీరు చెప్పిన అభివృద్ధి ఎంతగా వినిపిస్తుందో దాని పక్కనే నిరుద్యోగం, ధరల పెరుగుదల, దీని విషయంలో మొత్తం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువ స్థాయిలో, ఎందుకని ఈ విమర్శలు ఇన్నేళ్ల పాటు బీజేపీ ప్రభుత్వం మీద ఉంటున్నాయి? మరి ఇప్పుడు యశోద గారు 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. ఈ దేశము ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉండి, అంటే చాలా నీచంగా, అసహ్యంగా దేశాన్ని ఒక థర్డ్ వరల్డ్ కంట్రీగా, ఫ్రెజైల్ 5 ఎకానమీస్లో ఒకటిగా వాళ్ళు అంత ఘోరంగా పరిపాలన చేశారు. రాజీవ్ గాంధీ అనే వ్యక్తి ఒకసారి ప్రధానమంత్రి అయినప్పుడు 404 సీట్లు లోక్సభలో, 200 సీట్లు రాజ్యసభలో ఉంటే కేవలం 5 సంవత్సరాల్లో ఇండియాను బ్యాంక్రప్ట్ చేస్తారండి ఎవడైనా? అంటే మీకు రిఫార్మ్స్ చేయగలిగే అవకాశం ఉన్నది, మీ దగ్గరనే లోక్సభలో హయ్యెస్ట్ మెజారిటీ ఉన్నది,
రాజ్యసభలో హైయెస్ట్ మెజారిటీ ఉన్నది. 17 రాష్ట్రాలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తున్నది. మరి 5 సంవత్సరాల్లో ఏం చేసిండు రాజీవ్ గాంధీ గారు? అసలు రాహుల్ గాంధీని పప్పు అంటారు, అసలు పప్పు రాజీవ్ గాంధీ గారు. ఎందుకంటే ఆయనకు అంత అద్భుతమైన అవకాశం వస్తే వారు ఏం చేశారండి? బ్యాంక్రప్ట్ చేస్తారు దేశాన్ని. అంటే మీకున్న గోల్డ్ను కూడా తాకట్టు పెట్టి ఏదైతే ఇప్పుడు మనము దిగుమతి చేసుకోవడానికి ఫారిన్ రిజర్వ్స్ లేక బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వస్తే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు కదా. మరి ఎందుకు అట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్లాల్సి వచ్చింది? ఈ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కనీసం టాయిలెట్లు కట్టరండి. 13 కోట్ల టాయిలెట్లు కట్టడానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలా? ఈ దేశంలో 5.5 కోట్ల ఇల్లులు కట్టడానికి పేదలకు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం రావాలా? ఈ దేశంలో ఫ్రీగా రేషన్ ఇవ్వడానికి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం కావాలా? మరి మీరు ఎందుకు చేయలేదు 60 సంవత్సరాలు? వాళ్ళేమో చేయరంట, కానీ బీజేపీ చేస్తే మాత్రం పడి ఏడుస్తున్నారు. అది ఎంతవరకు న్యాయం అండి? ఈ దేశంలో నిరుద్యోగ సమస్య క్రియేట్ చేసింది ఎవరు? ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఘోరమైన స్థాయిలో ఉంచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. మీరు కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు అత్యంత దారుణంగా ఘోరంగా పరిపాలన చేసి దేశాన్ని పూర్తిగా, అంటే ఇక ఈ దేశము అదే ఫ్రజైల్ 5 అంటున్నాను కదా, అంటే ప్రపంచంలోనే అత్యంత 5 చాలా దారుణమైన ఆర్థిక దేశాలలో మన దేశాన్ని నిలబెట్టింది ఎవరు? మా సోకాల్డ్ ఆర్థికవేత్త మన్మోహన్ సింగే కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. పెట్రో బాండ్స్ 3,60,000 కోట్ల రూపాయలు పెట్రో బాండ్స్ కింద, అంటే భవిష్యత్ తరాల మీద అప్పు తీసుకొచ్చింది అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ 2010, 2011, 2012లో. ఎంత తప్పండి? 2014 కన్నా ముందు ఈ దేశంలో ద్రవ్యోల్బణం 11%, ఇప్పుడు కేవలం 3.5%. 2014 కన్నా ముందు మల్టీ డైమెన్షనల్ పావర్టీ, అంటే కటిక పేదరికం 29%, ఈరోజు కేవలం 11%. కేవలం 11 సంవత్సరాలలో భారతదేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిన ఘనత మోడీ గారిదండి. ఇదే రికార్డ్, ఇప్పుడు మీరు అన్నట్లు ఇదే రికార్డ్, సుదీర్ఘంగా పాలించిన రికార్డ్ నెహ్రూ మీద ఉంది. సుదీర్ఘంగా పాలించడం మాత్రమే కాదు యశోద గారు, సుదీర్ఘంగా సుపరిపాలన అందించిన ఘనత. కేవలం సుదీర్ఘంగా పాలించడం తానే రికార్డు సృష్టించబడదు. ఎందుకంటే సుదీర్ఘంగా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల నుంచి కుర్చీ గరం చేస్తున్నాడు. ఏం లాభం? తెలంగాణలో కనీసం ఒక స్కూల్ కూడా కట్టలేకపోయిండు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కనీసం గోడ కూడా నిర్మించలేకపోయిండు. మరి ఏం లాభం? ఇప్పుడు ఆయన కూడా 5 సంవత్సరాలు అయిన తర్వాత 5 సంవత్సరాలు పరిపాలన చేసిన రేవంత్ రెడ్డి గారు అని అనుకో అన్న, అంతే కదా. ఇక్కడ మన తెలుగులో ఒక పద్యం ఉంటుంది, గంగి గోవు పాలు గరిటెడైనా చాలు అని, రైట్? ఇప్పుడు కడవేడు గంగి గోవు పాలే ఉన్నాయి మనకు. అంటే 12 సంవత్సరాలుగా అద్భుతమైన పాలన, సుపరిపాలన మనం చూస్తున్నాం మోడీ గారి నేతృత్వంలో. ఇది కేవలం ఒక రికార్డో లేకుంటే ఒక నెంబరో లేకుంటే అప్పుడు 10 ఇప్పుడు 20 అని చెప్పుకోవడానికి కాదు. చాలా సివిలైజేషనల్ చేంజ్ చూస్తున్నాం మనం. ఒకప్పుడు బ్యాంకుకు వెళ్తే ఒక యంగ్స్టర్, అంటే ఒక చదువుకున్న విద్యార్థి బ్యాంకుకు వెళ్ళి స్టార్టప్ లోనో అడిగితే అంతరిక్షవాసిని చూసేటోడు నువ్వెందుకు వచ్చినావు మా బ్యాంకుకు అన్నట్టు. ఈరోజు లోన్ మేళాలు పెట్టి లోన్లు ఇస్తున్నారు సార్. ముద్రా లోన్స్, స్టార్టప్ లోన్స్, స్టాండప్ లోన్స్. మరి ఈరోజు స్టార్టప్ ఈకోసిస్టమ్ ఇంత అద్భుతంగా డైవర్సిఫై అయిందంటే దానికి కారణం ఎవరండి? ఒక విజన్ ఉన్న నాయకుడు.